నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. చెరుకు పంట ద్వారా పంచదార, బెల్లం, ఖండసారి, మొలాసిస్ లాంటి పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. అధిక చెరుకు దిగుబడితో పాటు ఎక్కువ పంచదార పొందటానికి పంటకు అనువైన శీతోష్ణ స్థితులు ఉండాలి. విత్తన రకాలు, సాగు భూమి, సాగు పద్ధతులు, సస్య రక్షణ, సాగునీటి నాణ్యత లాంటి 6 అంశాలు చెరుకు దిగుబడిని ప్రభావితం చేస్తాయి. రకరకాల కారణాల వల్ల చెరుకు సాగు వద్దని రైతులు అనుకుంటుంటే వారిని ప్రోత్సహించడానికి విశాఖ జిల్లాలోని తాండవ షుగర్స్ ఫ్యాక్టరీ కొన్ని చర్యలు చేపట్టింది. విశాఖపట్నం జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా సాగయ్యే పంట చెరకు పంట. వరి సుమారు 1,00,000 హెక్టార్లలో సాగవుతుండగా చెరకు 20 నుంచి 25 వేల హెక్టార్లలో పండుతోంది. గతంలో ఈ జిల్లాలో చెరకు పంటను 50,000 హెక్టార్ల పైబడి సాగు చేసేవారు. చెరకు సాగులో దిగుబడి పెరగకపోవడం, ఖర్చులు పెరగడంతో పాటు గిట్టుబాటు ధర లేక చెరకు సాగు విస్తీర్ణం తగ్గింది. చెరకు సాగు తగ్గి తద్వారా షుగర్ ఫ్యాక్టరీల మనుగడ ప్రశ్నార్థకమైంది. ఇలాంటి అవాంతరాలను అధిగమించి ఖర్చులను తగ్గించి దిగుబడులు పెంచేందుకు చక్కెర ఫ్యాక్టరీలు పలు చర్యలు చేపట్టాయి. రికవరీ విషయంలో ఆంధ్రప్రదేశ్లోనే మొదటి స్థానాన్ని సాధించిన తాండవ షుగర్స్ ఫ్యాక్టరీ ఎండి దీనిపైన ఏం చెబుతున్నారంటే, రాష్ట్రంలోనే సహకార రంగంలో రికవరీలో ఉత్పత్తిలో ప్రథమ స్థానం సాధించామని చెప్పడానికి చాలా సంతోషించున్నాం. మెయిన్గా చెరుకు సాగు గురించి వచ్చినప్పుడు తాండవ సహకార చక్కెర కర్మాగారంలో చెరుకు సాగు అభివృద్ధి చేయడానికి 2012-13 సీజన్లోనే ఒక వినూత్న పథకాన్ని ఒంటి కన్ను విధానంలో మొక్కలను డెవలప్ చేసి రైతు సభ్యులకి అందరికి ఇచ్చి విరివిగా ఈ ప్రాంతంలో ఉండగానే టోటల్ ఈ ప్రాంతంలో డెవలప్ చేసి వాళ్ళకి అధిక దిగుబడులు రావడానికి ఈ ఫ్యాక్టరీ మేము ఎంతో కృషి చేసి వాళ్ళకి ఆ విధానంలో తయారు చేసిన ఒంటి కన్ను విధానం మొక్కల్ని దాదాపు 12-13 సీజన్లో 8 లక్షల మొక్కలు, 13-14 సీజన్లో 22 లక్షల మొక్కలు, 14-15 సీజన్లో 33 లక్షల మొక్కలు, ఆల్రెడీ 15-16లో కూడా ఆల్రెడీ 10 లక్షల మొక్కలు ఇచ్చాం. మేము 50 లక్షలుగా ఆల్మోస్ట్ టార్గెట్గా ఉంచాం. ఈ విధంగా రైతులకు ఈ రోజుల్లో మేజర్ పంట చెరుకు విశాఖ జిల్లాలో దాదాపు 20,000 నుంచి 25,000 హెక్టార్లలో చెరుకు సాగు మన రైతాంగం చేస్తున్నారు. దీంట్లో మేజర్గా అనకాపల్లి, పాయకురావుపేట, చోడవరం, ఏటికొప్పాక ఫ్యాక్టరీలు మన విశాఖ జిల్లాలో ఉన్నాయి. మేజర్గా చోడవరం ఫ్యాక్టరీ చాలా 5 lakhs దాదాపు క్రషింగ్ చేస్తున్నారు. 5 lakh మెట్రిక్ టన్స్. చోడవరం, ఏటికొప్పాక 2 లక్షలు, తాండవ 2 లక్షలు, అలాగే అనకాపల్లి 1 లక్ష వరకు దాదాపు క్రషింగ్ చేస్తున్నారు. విశాఖ జిల్లాలో ఉన్న తాండవ, ఏటికొప్పాక, గోవాడ, అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీలు ఒంటికన్ను నారును అభివృద్ధి చేసి రైతులకు రాయితీపై అందిస్తున్నాయి. దీంతో చెరకు సాగు కొంతమేర ఆశాజనకంగా సాగుతోంది. రాను రాను దిగుబడులు తగ్గడం, ఖర్చులు పెరగడం చెరకు రైతులను తీవ్రంగా కలవరపరుస్తున్న అంశాలు. ఈ పరిస్థితుల్లో చెరకు విత్తనాన్ని సబ్సిడీ కింద అందిస్తోంది తాండవ షుగర్స్ ఫ్యాక్టరీ. భారతదేశ వ్యాప్తంగా చెరకు పంట విస్తీర్ణం తగ్గిపోతున్న ఈ పరిస్థితుల్లో ఫ్యాక్టరీ యాజమాన్యాలు మేలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా ఉన్న మేజర్గా రైతులకి ఈరోజు చెరుకు రాను కొంచెం దిగుబడులు తగ్గడం వలన, గిట్టుబాటు ధర లేకపోవడం వలన, లేబర్ ప్రాబ్లం ఉండటం వలన, అలాగే హార్వెస్టింగ్ ఛార్జెస్ పెరిగిపోవడం వలన, అలాగే ట్రాన్స్పోర్టేషన్ పెరగడం వలన రైతులు కొంత ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తున్నాయి. దానివల్ల కొంత దిగుబడిలో కూడా ఈ మధ్య కొంత మనకి టన్నేజ్లో కూడా ప్రతి చోట మనం ఎస్టిమేషన్ ప్రకారం రాకుండా కొంచెం తక్కువ రావడం కూడా జరుగుతున్నాయి. అంచేత మేము ఫ్యాక్టరీస్ అన్నీ కూడా వాటిని అధిగమించడానికి మేము ఆల్రెడీ శ్రద్ధ తీసుకుని ఈ సంవత్సరం ఆల్రెడీ మేము పర్టికులర్గా తాండవ షుగర్ ఫ్యాక్టరీ మే, జూన్లో ఎవరైతే చెరుకు నాట్లు వేస్తారో వాళ్ళకి 3,000 మొక్కలు సబ్సిడీగా ఇవ్వడానికి నిర్ణయించాం. అలాగే జూలైలో ఎవరైతే ప్లాంటేషన్ చేస్తారో వాళ్ళకి 2,000 మొక్కలు ఇవ్వడానికి నిర్ణయించాం. అదేవిధంగా ఇప్పుడు తొలకరలోనే కాకుండా రానున్న మెయిన్ ప్లాంటింగ్ సీజను 2016 అక్టోబర్లో వస్తుంది. దానికి కూడా మేము చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకుని రైతులకి మరింత
చెరుకు అభివృద్ధికి ఏమేం చేయాలని చెప్పి మా పాలకవర్గం కానీ మేనేజ్మెంట్ కానీ కొన్ని నిర్ణయాలు తీసుకుని చెరుకుని అభివృద్ధి చేసి రానున్న కాలంలో ఓవరాల్గా ఇండియాలో భారతదేశంలోనే చెరుకు గణనీయంగా కొంచెం పడిపోవడం వల్ల షుగర్ రేట్స్ కూడా బాగుండడం వల్ల చెరుకు ఎంత అభివృద్ధి చేసి ఎంత క్రషింగ్ చేస్తే అంత విధంగా మంచిగా ఫ్యాక్టరీస్ అన్నీ అభివృద్ధి చెందితే ఫ్యాక్టరీ అభివృద్ధి చెందితే రైతుకు కూడా మేము ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి చాలా తోడ్పడుతుందని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వం చెరకు సాగుకు ఇచ్చే మద్దతు ధర గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. మద్దతు ధర టన్నుకు 3,000 రూపాయల వరకు ఇవ్వాలని, పాత బకాయిలను వెంటనే చెల్లించాలని రైతులు కోరుతున్నారు. వంటికన్ను విత్తన విధానం, సబ్సిడీ బాగానే ఉందని అంటున్నారు. పూర్వం ఎకరానికి 4 టన్నులు సుమారు వేసుకోవాలండి. అయితే ఇప్పుడు దవ్వ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందట. లేటెస్ట్ వచ్చిన తర్వాత ఒంటికన్ను మొక్క ఇస్తున్నారు. మొక్క ఇచ్చిన తర్వాత కొద్దిగా మాకు ఒక ఎకరానికి టన్ను దవ్వ సేవ్ అవుతుందండి. కాకపోతే ఇదివరకు మీద మేము ఇదివరకు 4 ఎకరాలు 5 ఎకరాలు తోట వేసుకోవాలండి. ఈ ఒంటికన్ను బది వేసిన తర్వాత ఒక టన్ను తగ్గుతుంది, కానీ ప్రభుత్వం సరైన ప్రోత్సాహం లేక చెరుకు వేయడానికి మాకు సాహసించలేకపోతున్నాం. సోర్ ఫ్యాక్టరీ మాకు చెప్తూ సోర్ ఫ్యాక్టరీ మాకు కోఆపరేషన్ చేస్తుంది, కానీ మరి ప్రభుత్వం సరైన మద్దతు ధర లేక మేము మా తోటలు వేయడానికి ముందు రాలేకపోతున్నామండి. గతం 4-5 ఎకరాలు తోట వేసుకోవాలండి. ఇప్పుడు ఎకరం తోట వేయడానికి కూడా చాలా కష్టమైపోతుంది. విత్తనం కోసం ఈ ఎకరం తోట కూడా వేస్తున్నామండి. అది కూడా చెరుకు విత్తనం కోసం వేస్తాం తప్ప గిట్టుబాటు ధర కోసం వేయట్లేదు. గిట్టుబాటు ధర ఇప్పుడు ఇవాళ పరిస్థితి చూస్తే గిట్టుబాటు మా చేతి డబ్బులు ఎకరానికి 5-6 వేలు మిగిలి పరిస్థితి కూడా లేదు. చేతి డబ్బులు పోయే పరిస్థితి ఉంది. ట్రాన్స్పోర్టు కటింగ్ ప్రత్యేకంగా 1000 రూపాయలు సుమారు అవుతుందండి. దాంతోపాటు మెన్యూరు, గుప్పులు, రైతు కూలీలు, ల్యాబ్ ఛార్జీ, ప్లాంటేషన్ ఉప్పు ఛార్జీ అన్నీ లెక్కిస్తే రైతు మిగిలి పరిస్థితి ఏం లేదు. అంచేత ప్రభుత్వం మాకు సరైన సహకారం చేసి మద్దతు ధర ప్రకటిస్తే రైతు నిలబడతాడండి. సోర్ ఫ్యాక్టరీకి కూడా మీరు ప్రభుత్వం నుంచి సోర్ ఫ్యాక్టరీకి సరైన సహకారం, సరైన మద్దతు ధర ప్రకటిస్తే మేము రైతు నిలబడతాం. టన్నుకి 2,200 అనౌన్స్ చేస్తారు, 2,300 అనౌన్స్ చేస్తున్నారండి. కానీ ఇచ్చేదాడు ఫస్ట్ పేమెంట్ 1,800 ఇస్తున్నారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ పేమెంట్ కూడా ఇప్పుడు వచ్చి 400-500 తర్వాత ఇస్తున్నారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ పేమెంట్ కూడా ఏళ్ళకి వచ్చి ఇవ్వలేదండి. ప్రభుత్వం నుంచి ఇంకా 4 వరకు రాలేదు. పరిస్థితి ఏంటంటే అది వస్తాయని ఇప్పటికప్పుడు 2 సంవత్సరాలు వేసి చూస్తున్నారు తప్ప ఇప్పుడు వచ్చి రావడం వరకు కనపడలేదండి. చేత ఈ రకంగా 1,800 అంటే ఎకరానికి 1000 రూపాయలు కట్టింగ్కి, తోలుగూలికి 1000 రూపాయలు పోతే 800 ఉంటే 800లో ఏమొస్తుంది రైతుకి? మహాబండిస్తే రైతు ఎకరానికి 10 టన్నులు 30 టన్నులు బలిపిస్తాడు. 20,000-25,000 వస్తే ఎకరానికి 20,000 25,000 పెట్టుబడి అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు మీరు సరైన సోర్ ఫ్యాక్టరీకి సరైన ప్రోత్సాహం ఇచ్చి, సబ్సిడీ ఇచ్చి, రైతుకి మద్దతు ధర ఇచ్చి ప్రకటించకపోతే రైతులు నిలబడే పరిస్థితి లేదు. పెట్టుబడులు పెరిగిపోవడంతో గిట్టుబాటు కాక పంట సాగు విస్తీర్ణం తగ్గిపోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత 3 ఏళ్లుగా ఫ్యాక్టరీలు వంటికన్ను విత్తన విధానాన్ని సబ్సిడీ ద్వారా అందిస్తూ సాగు పెరిగేందుకు కృషి చేయడం సంతోషించాల్సిన విషయమే అయినప్పటికీ ఫ్యాక్టరీలు గత బకాయిలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించకపోవడం అన్యాయమంటున్నారు. బకాయిలను వెంటనే చెల్లించి ఈసారి సరైన మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని చెరకు రైతులు కోరుతున్నారు. చెరకు పంట సాగును పెంచేందుకు సహకార రంగంలో ఉన్న పరిశ్రమల మనుగడను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. కె గణేష్ కుమార్, సాక్షి న్యూస్, పాయికరావుపేట, విశాఖపట్నం జిల్లా. వాతావరణ ప్రతికూల పరిస్థితులు, వర్షాభావం, సస్యరక్షణ చర్యలు ఇలా ఎన్నెన్నో సమస్యలను ఎలాగోలా ఎదుర్కొనే రైతులు పంటల్ని అమ్ముకునే దగ్గర చతికిల పడుతున్నారు. ఎన్నెన్నో ఆశలతో పంటల్ని తీసుకొని మార్కెట్ దగ్గరకు వెళితే అక్కడ గిట్టుబాటు ధర ఎండమావులను తలపిస్తోంది. అన్ని రకాలుగా దళారుల చేతుల్లో మోసపోతున్న రైతులను ఆ దుస్థితి నుంచి బయటపడేయటానికి సర్కార్ చిత్తశుద్ధితో కృషి చేయాలని పలువురు రైతులు సాక్షితో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశారు. వాణిజ్య పంటలు వేసుకుని వాటి ద్వారా లబ్ధి పొందడం ప్రస్తుత పరిస్థితుల్లో సన్నా చిన్నకారు రైతులతో అయ్యే పని కాదు. వారిని ఆదుకునే పంటలు కూరగాయల పంటలే. ఈ విషయంపైన అవగాహన ఉన్న ఈ రైతులు ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రాంతానికి చెందినవారు. వీరు కాకర, దొండకాయ, దోసకాయ, బెండకాయ, సొరకాయల్లాంటి కూరగాయల పంటల్ని సాగు చేయడంలో సిద్ధహస్తులు. వ్యవసాయానికిచ్చే విద్యుత్ విషయంలో ఎలాంటి ఆటంకాలు లేవని, కాకపోతే సబ్సిడీలను అందించడంలోనూ రుణాలను ఇవ్వడంలోనూ అధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారంటూ రైతు గాలి వెంకన్న వాపోతున్నారు. నేను గత చిన్నప్పటి నుంచి వ్యవసాయం సాగు చేస్తూనే ఉన్నా. నేను అన్ని పంటలు పండిస్తా. పత్తి పండియటం, మొక్కజొన్న, ఊరి, మిర్చి,
మామూలు దొండకాయలు ఎండుకాయలు కూరగాయలు పండిస్తా ఉన్నావు. సబ్సిడీ ఇస్తా, గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తామని ఈఓ మేడం గారు వచ్చి మాకు చెప్తే మేము కనీసం ఒక 30 ఎకరాల్లో దండపందిరి వేసాం. ఆమె సిమెంట్ పోల్లు, హెవీ తీగలు, మొత్తం ఇది సామాను సంబంధించి విజయవాడ తెప్పించి కూడా 3-4 క్వింటాలు వైర్ తీసుకొచ్చి ఆ వైర్ అల్లి పోల్లు వేసి చేసిన అన్ని గ్రూపులు ఇచ్చాము. ఆ గవర్నమెంట్ లోన్ ఇస్తారని చెప్పి ఆ లోన్ కూడా ఇవ్వకుండా మాకు ఇదైపోయింది. ఇవాళ బెండకాయలు సాగు చేసిన, దొండకాయలు సాగు చేసిన, మామూలు దోసకాయ చేసిన మార్కెట్ ఇవాళ మేము వేసిపోయి కోసిన కూలి కానీ అసలు మేము లాటో ఖర్చులు కూడా మాకు రావట్లేదు. ఎందుకంటే ఆ మార్కెట్కి పోగానే ఆ దళారుల మధ్యలో వాడు తీసిపోగా కాటా పెట్టినాక వాడు 20 రూపాయలు అంటారు. ఇటు పోతేనే వాళ్ళు 2 కిలోలు తగ్గితేనే కొండమంటారు, లేకపోతే 5 రూపాయలు కిలో లెక్క ఇస్తామంటారు. ఇదంతా చికాకు ఉంది. గవర్నమెంట్ సాయం చేస్తూనే ఉంది. పైన చేరే మధ్యలో దళారులు మొత్తం దోసుకొని రైతునికి 1 రూపాయి ఎక్కడ లాభం వచ్చిందా? ఏమీ లేదు. కాకపోతే వేసినాం 10 మంది మా దగ్గర బతుకుతారు. మేము తాగేది గంజి నీళ్ళు తప్ప మంచి భోజనం తినే రోజులు లేవు. మందు కట్ట కాడిపోతేనే మందు కట్ట రేటు ఉంటుంది. ఆ మందు పై మందుగో ఈ మందు బాగా పనిచేస్తాను ఇయటం, అది కొట్టగానే ఇదే ఉండదు. దానికి కొడతానికి కూలీలు కావాలి, దానికి పెట్రోల్ కావాలి, పంపు పెట్టి కొట్టాలి. ఇవన్నీ చేసినా కూడా ఏ సాగు కరెక్ట్ ఉంది, ఏది లేదు. మేము పండించడం అయితే ఏదో తిప్పలు కూడా పండిస్తున్నాం. మా దగ్గరకు వచ్చేటప్పుడు అనుభవం లేకుండా అయిపోతుంది. అది ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం. కనీసం మా దగ్గర మేము బంగారం కొన్నావా, ఎండి కొన్నావా, కార్లు కొన్నావా, ఏమి లేదు. మేము రోజు 10 మంది పని చేపిస్తూనే ఉన్నాం. రైతాంగంగా చేపించిన సుఖం లేకుండా పోతుంది. మేము పండిస్తున్నాం. ఇక్కడ పండించే సుఖం ఏముంది? మేము నుంచి ఆడి తీసుకుపోయేటప్పటికి ఏముండదు. మాకు వచ్చే రూపాయి లేదు, పాడు లేదు. మేము ఇంతకుముందు లోన్లు కూడా తీసుకున్నాం, మొన్న కూడా ఇచ్చారు. ఈసారి మధ్య ఎకరానికి రైతుకు ఒక 10,000 అంటే 10,000 మాకు ఏడి మొదలైతే ఎకరానికి వచ్చి 10,000-20,000 ఇస్తే వాటిని పెట్టి సాగు చేసి మళ్ళీ గవర్నమెంట్ మేము ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చుకుంటే పోతాం. మేము బయట అప్పులు లేవాలంటే మేము సాగుసేర అవుతుంది. మాకు 3 రూపాయలు వడ్డీ అంటే మేము ఆడదస్తాం. 3 రూపాయలు కాదు, కొంతమంది అవసరం అయితే 5 రూపాయలు కూడా తెస్తారు. ఎందుకంటే దొరకనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అందుకోసం గవర్నమెంట్ రైతాంగంగా గవర్నమెంట్ ఖచ్చితంగా రైతును కాపాడటానికి వాళ్ళ మంచి మనసుతోటి మమ్మల్ని ఆదుకుంటే రైతాంగం అనేది ముందుకు పోతా ఉంటుంది. లేకపోతే రైతాంగం వెనుక్కొస్తూ ఉంది. ఇంకా రోజు ఎవడు కాడు అవసరమైతే సిటీలో పోయి సుతారి పని చేద్దాం కానీ ఈ బాలు ఎవడు పడతారా బాబు? కనీసం తినడానికి అర్ధరాత్రి కరెంటే దొరకాలి. సరే ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం రాగానే మధ్యాహ్నం ఎప్పుడు పగలు కరెంట్ ఇస్తాడో 9 గంటలు. సరే కరెంటు ఓకే సార్ చెప్పింది, సార్ ఖచ్చితంగా పనిచేసాడు, ఆయన దాంట్లో ఇబ్బంది లేదు. ఈ ఉన్న వాటిని అరికడటానికి వీళ్ళు అధికారులు కానీ వీళ్ళు వాటి పూసుకొని మాకేదైనా రక్షణ కల్పిస్తే మేము వ్యవసాయం ముందుకు పోతాం. కానీ లేకపోతే ఇంకా ఈ వ్యవసాయం కుట్టుబడిపోయే పరిస్థితే ఉన్నది. కూరగాయ రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, వారికి పలు సబ్సిడీలు అందిస్తామని ఈ మధ్యకాలంలో ప్రభుత్వం పదే చెబుతోంది. శాస్త్రీయ విధానాలను అమలు చేయాలని, ముఖ్యంగా శాశ్వత పందిళ్లను నిర్మించుకొని వాటిపైన తీగజాతి కూరగాయల్ని పండిస్తే దిగుబడి పెరుగుతుందని ప్రచారం చేశారు కూడా. ప్రభుత్వం మాట విని అధిక మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి పందిళ్లు వేసుకున్నామని, అయితే అధికారులు చెప్పినట్టుగా సబ్సిడీలు అందడం లేదని రైతులు వాపోతున్నారు. అప్పులు చేసి పంటలు వేసుకుంటున్నామని, ఇప్పుడు వడ్డీలపైన వడ్డీలు పడిపోతూ అప్పు పెరిగిపోతోందని వీరు ఆవేదన చెందుతున్నారు. దళారుల హడావుడి మరీ ఎక్కువైపోయి కిలో 5 రూపాయలకు తమ దగ్గర కొనుగోలు చేసి మార్కెట్లో మంచి రేటుకు అమ్ముకుంటున్నారని రైతు రాంబాబు అంటున్నారు. పందిరి ఖర్చు వచ్చి ఎకరానికి 1,00,000 రూపాయల దాకా ఖర్చు అయిందండి. 5-6 రూపాయలు కూడా ధర పలకట్లేదు. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదండి. కొంచెం రేటు కల్పించే మార్గం గవర్నమెంట్ చూడాలండి. కొద్దిగా పట్టించుకోవాలి రైతుని. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదండి. పై మందులు కింద మందులు వీటికే సరిపోతానే వచ్చే పైసలు. మాకేం రూపాయి మిగిలేటట్టు లేదండి. ధర అసలు లేదండి మార్కెట్లో. 4-5 రూపాయల కన్నా బాటిల్ లేదు. బీరా కాకర అంతా అదే రేట్ ఉందండి. ఇది గవర్నమెంట్ పట్టించుకోవాలని, రేటు కల్పించాలి. కొంచెం దయించి చూడండి సార్, రైతుని కొద్దిగా ఆదుకోండి. సంవత్సరం రేటు 250, 200 అట్లా ఉందండి. పర్వాలేదు. పెట్టుబడులు వచ్చినాయి. కొంచెం ఒక 20-30 వేలు కూడా మిగిలినాయండి. ఎకరానికి యాడ్ చేసి 50 వేలు మిగిలినాయి. ఈ సంవత్సరం మాత్రం 50-60 వేలు లాస్ వచ్చే పరిస్థితి ఉందండి. 5-6 రూపాయలు కూడా వెళ్ళలేదు. కొంటలేదు సార్ అసలు కాయలు. వాళ్ళు మాత్రం 20 రూపాయలు అమ్ముకుంటున్నారు. మాకు మాత్రం 4 రూపాయలు కేజీకి ఇస్తున్నారండి. 4 రోజులు 3 రోజులు మందులు కొట్టాలి, మందులు పెట్టాలి, నీళ్లు పెట్టాలి. చాలా కష్టపడాలండి. పందిరి ఖర్చు ఎకరానికి వచ్చి 1,00,000 రూపాయల దాకా అయింది. 1000 తీగ అయినంత తెచ్చెళ్ళామండి. చాలా ఖర్చు అయింది. కొంచెం రేటు కల్పించే మార్గం చూడండి, రైతుని ఆదుకోండి. పత్తి వేసుకుంటే చిత్తు అయిపోతారని కూరగాయల పంటల వైపు మొగ్గు చూపి లబ్ధి చెందాలంటూ ప్రభుత్వం ప్రచారం చేసింది. అధికారులు చెప్పినట్టుగా శాస్త్రీయ విధానాలను అనుసరించి కూరగాయల పంటల్ని పండిస్తున్న తమకు ఇప్పుడు అటు రేటు ప్రకారం ఇటు సబ్సిడీల అమలు విషయంలోనూ అన్యాయం జరుగుతోందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ సన్నా చిన్నకారు రైతులు చెప్పే విషయాల్ని ఇటు నేతలు అటు అధికారులు వెంటనే పరిగణలోకి తీసుకుని వీరి సమస్యల్ని పరిష్కరించాలి. ఇప్పటికే వరుస కరువులతో, వర్షాభావ సమస్యలతో, ప్రతికూల వాతావరణాలతో నానా ఇబ్బందులు పడుతూ పంటల్ని పండిస్తున్న ఈ రైతులకు ఇప్పుడు వెంటనే ప్రభుత్వ భరోసా కావాలి. డి రవీందర్, సాక్షి న్యూస్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లా. వేరుశనగ పంట వేయటానికి ఇసుకతో కూడిన గరప నేలలు శ్రేష్టం. చల్క, ఎర్ర గరప నేలలు కూడా అనుకూలం. సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండి ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్యన గల నేలలు మంచివి. ఎక్కువ బంకమన్ను గల నల్లరేగడి నేలల్లో వేరుశనగ పంట వేయకూడదు. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో వేరుశనగ పంటను రసం పీల్చే పురుగులతో పాటు లద్దె పురుగు ఆశించినట్టు తెలుస్తోంది. దీనిపైన జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త వెంకటయ్య ఇచ్చే సలహాలు, సూచనలు చూద్దాం. నూనె గింజల పంటలో ప్రధానమైనది వేరుశెనగ. పలు రకాల పురుగుల కారణంగా ఖరీఫ్ వేరుశెనగ రైతులు ఆందోళనలో ఉన్నారు. రసం పీల్చే పురుగులైన తామర, పచ్చదోమ, పేనుబంక నుంచి పంటను రక్షించుకోవడానికి గాను లీటరు నీటికి 1.6 ml మోనోక్రోటోఫాస్ కానీ, లేదా డైమిథోయేట్ 2 ml కానీ, లేదా 1.5 గ్రాముల ఇస్ఫెట్ కానీ కలిపి పిచికారీ చేయాలని జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త వెంకటయ్య సూచిస్తున్నారు. వేరుశనగ పంట అతి ముఖ్యమైనటువంటి నూనె గింజల పంట. ఉత్తర తెలంగాణ మండలంలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇది అందుబాటులో ఉన్నంత వరకు వేయడం జరుగుతుంది. ముఖ్యమైనటువంటి ఇది ఆరుతడి పంట. అయితే ఈ వేరుశనగ పంటను వివిధ రకాలైనటువంటి రసం పీల్చే పురుగులు, తర్వాత లద్దె పురుగులు ఆశించి పంటకు నష్టం చేయడం జరుగుతుంది. ఈ రసం పీల్చే పురుగులు, లద్దె పురుగుల నివారణ కొరకు ముఖ్యంగా తామర పురుగులు తల్లి పురుగులు, పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వలన ఆకుల యొక్క అడుగు భాగులు వెండి చారలుగా ఏర్పడతాయి. తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత ఆ వెండి చారలు ముదురు గోధుమకు మారి మొక్క గిడ్చబారి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పచ్చదోమ తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో అంచు వద్ద చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల యొక్క అంచులు ఇటుక రంగునకు మారి కిందికి ముడుచుకొని తర్వాత పచ్చదోమ యొక్క ఉధృతి ఎక్కువ అయినప్పుడు మొక్కలు మొత్తము చనిపోయి మనకు పంటలో మొక్కల శాతము తగ్గే అవకాశం ఎంతైనా ఉంది. అదేవిధంగా మరి యొక్క రసం పీల్చే పురుగులో పేనుబంక ముఖ్యంగా తల్లి పురుగులు, పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీలుస్తాయి. అంతేకాకుండా తేనె వంటి జిగట పదార్థాన్ని విసర్జిస్తాయి. దానివల్ల ఆకుల అడుగు భాగంన ఈ చక్కెర పదార్థము, తర్వాత వాతావరణంలో ఉన్నటువంటి ఒక ఫంగస్ వలన బూజులు ఏర్పడి కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. అందువల్ల మొక్కలు చనిపోతాయి. వీటి నివారణ కొరకు పచ్చదోమ, తామర పురుగులు, పేనుబంక నివారణ కొరకు ముఖ్యంగా అంతర్వాహికంగా పనిచేసేటువంటి యొక్క పురుగు మందులు. దానిలో మొదటిది మోనోక్రోటోఫాసు 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ, లేదా డైమిథోయేటు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కానీ, లేదా ఎసిఫేటు 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ కలిపి చేతి పంపుతోని ఆకులపై భాగంలో కారిపోకుండా పిచికారీ చేసినట్టయితే ఈ 3 రకాలైనటువంటి రసం పీల్చే పురుగులు నివారణ మంచి పంటలో దిగుబడి వచ్చే అవకాశం. శనగపచ్చ, లద్దె పురుగుల ఉధృతి ఎంత ఉందో తెలుసుకున్న తర్వాత వాటి నివారణకు రక్షణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్త వెంకటయ్య చెబుతున్నారు. లద్దె పురుగులు ఆకుల అడుగు భాగంలో గుడ్లు పెడతాయి. పత్రహరితాన్ని గోకి తింటాయి. బుట్టలు పెట్టి మగ పురుగులను ఆకర్షించి వాటి సంఖ్యను తెలుసుకోవాలి. ఒక బుట్టలో ప్రతిరోజు 20 వంతున పడితే వాటి సమస్య అధికంగా ఉన్నట్లు గ్రహించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వేరుశనగలో లద్దె పురుగు, శనగపచ్చ పురుగు కూడా ఆశించి బాగా నష్టం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లద్దె పురుగులు ఆకుల అడుగు భాగంలో గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఒక్కొక్క గుడ్ల సముదాయం లోపల 200 నుంచి 400 వరకు గుడ్లు ఉంటాయి. ఈ గుడ్లు 3 నుంచి 4 రోజుల లోపల పొదిగిన తర్వాత మొదటి దశ లద్దె పురుగులు ఆకుల అడుగు భాగంలో ఉండి పత్రహరితను గోకి తింటూ జల్లెడాకులుగా మారగా చేస్తాయి. తర్వాత 3వ దశ అంటే 5వ రోజు తర్వాత ఎదిగినటువంటి ఒక లద్దె పురుగులు ఒక మొక్క నుంచి వేరే మొక్కకు వలస వెళ్ళిపోతాయి. ముఖ్యంగా ఈ ఎదిగినటువంటి ఒక లద్దె పురుగులు సూర్యరశ్మి తగలగానే
సూర్యరశ్మిని తప్పించుకోవడానికి మొక్కల మొదల వద్ద కానీ లేక మట్టి పిల్లల లోపల దాగి ఉంటాయి. చాలా చల్లని సాయంత్రం వేళ కానీ చల్లని వేళ కానీ బయటకు వచ్చి ఆకులను తినడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఆకుల ఈనులే వీడిపోతాయి అన్నమాట పురుగు ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు. ముఖ్యంగా వీటి యొక్క ఉధృతి తెలుసుకోవడానికి ఎకరానికి తక్కువగా 2 నుంచి 4 వరకు దీనికి లద్దె పురుగుకు సంబంధించినటువంటి ఫిరమోన్ బుట్టలు పెట్టినట్టయితే దానిలో మనకు మగ పురుగులు ఆకర్షించబడి కొంతవరకు ఉధృతి తెలుసుకోవడమే కాకుండా మనకు పరోక్షంగా తన యొక్క సంతతి తగ్గించే అవకాశం ఉంటుంది. ఎకరానికి 2 నుంచి 4 వరకు పెట్టి ఒక బుట్ట లోపల ఒక రోజు రాత్రి 20 చొప్పున 3 రోజులు వీణ 3, 20, 20, 20, 60 గడ పడ్డట్టయితే పురుగు ఉధృతి ఎక్కువైనట్టు గమనించుకొని మనం తర్వాత వేరుశనగ పంట మీద లద్దె పురుగును గమనించేసి మనం మందులు పిచికారి చేసుకోవచ్చు. శనగపచ్చ లద్దె పురుగుల సమస్య ఎక్కువగా ఉంటే 1 లీటరు నీటికి 2.5 ml క్లోరోఫైరిపాస్ కానీ లేదా 2 ml క్వినాల్పాస్ కానీ లేదా 1 ml గిస్ఫెట్ నోవాలుథాన్ కానీ కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. రఫీయుద్దీన్, సాక్షి న్యూస్, జగిత్యాల, కరీంనగర్ జిల్లా. ఇక ఇది ఇవాల్టి సాగుబడి కార్యక్రమం. రేపటి సాగుబడిలో తిరిగి కలుద్దాం. నెక్స్ట్ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న కరువు పరిస్థితులకు సంబంధించి వివరాలు చూద్దాం. స్టే ట్యూన్.